తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కొనసాగుతుంది అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఒక పక్క నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ గారు సీరియస్ కావడము, ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజు ఏమనిపించింది? తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి తెగించి సామాన్య నిరాకరణ చేపట్టినటువంటి విషయం కూడా తెలంగాణ అన్నీ ఉండి వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడేయబడ్డ ప్రాంతం. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అధికారంలోకి రావడం కోసం మోసం చేయడానికి కూడా సిద్ధమై అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ గారు ది ఫిట్టెస్ట్ పాలిటీషియన్ ఆఫ్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగు పెడుతూ పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ముందు నుంచి కూడా నడుస్తున్నటువంటి వ్యక్తి ఏదైతే శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కూడా కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో ముందు నుంచి కూడా మీరు నడుస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఈ అనుభవం, ఇన్నేళ్ళ అనుభవం? చాలా గొప్ప అనుభూతి. బీఆర్ఎస్ పార్టీ ఈ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రస్థానంలో మొదటి క్షణం నుండి ఈరోజు వరకు మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొన్ని పార్టీలు మాత్రమే చరిత్రలో నిలుస్తాయి. ఏ లక్ష్యం కోసం అయితే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని సాకారం చేసి, ఏ ప్రజలైతే నమ్మి అధికారం కట్టబెట్టడం జరిగిందో ఆ ప్రజల పక్షాన ఆ ప్రజలు ఆశించినటువంటి ఫలితాలను అందించి, చివరగా ఈ మధ్యకాలంలో అధికారానికి భిన్నమైనటువంటి ప్రతిపక్ష బాధ్యతనిచ్చినా దాన్ని కూడా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి పార్టీ. ఈ అపురూపమైనటువంటి అవకాశాలు బహుశా చాలా రాజకీయ పార్టీలకు దక్కి ఉండవు. ఉద్యమం చేసి రాష్ట్రం సాధించడం, అధికార పగ్గాలు చేపట్టి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాలుగా బాగు చేయడం, ఎదురు పార్టీకి అధికారం ఇస్తే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా కొట్లాడడం, 3 రకాలైనటువంటి పాత్రలను అద్భుతంగా పోషించి ఈరోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కొనసాగుతుంది అనేటువంటి ఆశాభావం సమాజానికి ఉంది, మాకుంది. తప్పకుండా 24 సంవత్సరాల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాళ్ళ చూసినటువంటి, వాళ్ళ కళ్ళ ముందున్నటువంటి వాస్తవం. కాబట్టి ఈ రజతోత్సవ బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్. అంటే గతంలో మేము చేసినటువంటి సభలు దేశంలో ఏ రాజకీయ పార్టీలు చేయనటువంటి భారీ బహిరంగ సభలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ సొంతం. ఆ స్థాయిలో ఆ రోజు ఉద్యమ సందర్భంగా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసినాం. ఈరోజు ప్రతిపక్షంగా అంటే రాష్ట్రం రావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలు ఆ రోజు తరలి వస్తే ఈరోజు ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన నిలబడాలి. బీఆర్ఎస్ పార్టీ మా కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి మాకు న్యాయం చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందనేటువంటి భావన ప్రజల్లో ప్రస్ఫుటంగా కనబడుతున్నది. కాబట్టి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ సంఖ్యలో భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చి సభను జయప్రదం చేయబోతా ఉన్నారు. మాకు గడిచిన వారం రోజులుగా అనేక ఫోన్లు వస్తున్నాయి, మేము వస్తాం. అంటే స్వచ్ఛందంగా కూడా ప్రజలు ఇది బీఆర్ఎస్ పార్టీ సభ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సభ అనేటువంటి భావనతో ఉండి రేపు జయప్రదం కాబోతాం. అయితే ప్రధానంగా మీరు ముందు నుంచి కూడా కేసీఆర్ గారు వెంబడి నడిచారు కాబట్టి కొన్ని ఉదాహరణలు మీ మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏమైనా ఉన్నాయి ఆసక్తి కలిగించేటి? ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, దాంతోపాటుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఏదైతే ఆధార్ ఇక్కడ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే తెలంగాణ
రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం అనేది ఆషామాషిగా చేసినటువంటి వ్యవహారం కాదు. నేపథ్యం కూడా మీకు తెలుసు. ఆ రోజు 2 రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇద్దరు నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు బలమైన నాయకులు ఉన్నారు. తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఏప్రిల్ 27, 2001 జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి సమాయత్త కార్యక్రమాలన్నీ 1 సంవత్సరం ముందు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, తెలంగాణ సమాజం ఏ రకమైనటువంటి దోపిడీకి, అవమానానికి, అన్యాయానికి, అణచివేతకు గురైంది, ఈ సమస్యలు పరిష్కరించబడాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను, వ్యూహాన్ని రచించుకునే మేము బయలుదేరడం జరిగింది. బయలుదేరిన మరుక్షణం నుంచి తనదైనటువంటి ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఏప్రిల్ 27వ తారీఖు 2001లో పార్టీ ఆవిర్భవిస్తే మే 17న మొదటి సింహగర్జన కరీంనగర్ కేంద్రంగా జరిగింది. ఒక రాజకీయ పార్టీ పట్టుమని 20 రోజులు కాకముందే లక్షలాది మందితోని భారీ బహిరంగ సభ జరపగలిగింది అని అంటే దాని వెనుక జరిగినటువంటి మేధోమథనం, దాని వెనుక అంటే జరిగినటువంటి కార్యాచరణ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబడే నాటికే తెలంగాణ సాధించి తీర్థం, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని బయలుదేరడం జరిగింది. అది యాజ్ ఇట్ ఈస్గా కేసీఆర్ గారు ఎగ్జిక్యూట్ చేయడం. అప్పుడప్పుడు అవాంతరాలు ఎదురైతాయి, ప్రతికూలతలు ఎదురైతాయని కూడా తెలుసు, కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు ఉంటాయని కూడా తెలుసు. అవి ఎదురైనప్పుడు ఎటువంటి వ్యూహంతో ముందుకు సాగాలనేటువంటి విషయంలో కూడా స్పష్టతతోనే. ఈ విషయాలన్నీ స్పష్టత లేకుంటే ప్రతికూల పరిస్థితులు, కుట్రలు జరిగినప్పుడు చాలా బెంబేలెత్తిపోతాం. అక్కడ అంటే మళ్ళీ లేవలేనటువంటి బ్రేక్ పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్యారంటీగా కుట్రలు, ద్రోహాలు ఉంటాయి అనేటువంటి ఆలోచనతోనే దానికి సన్నద్ధమే, దానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి వ్యూహాత్మక నైపుణ్యంతోనే పార్టీని స్థాపించడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష అనేది చాలా కీలకం తెలంగాణ ఉద్యమంలో. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఒక పక్క నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ గారు సీరియస్ కావడము, ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజు ఏమనిపించింది? తెలంగాణ కోసం ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో 2 విషయాలను పాలక వర్గాలు పరిగణలోకి తీసుకోవాలి. 1 ప్రజా కదలికలు, 2 ప్రజా తీర్పు. లక్షలాది మంది సభల ద్వారా, వేలాది మీటింగ్ల ద్వారా తెలంగాణ ప్రజా సమూహాన్ని మొత్తం కదిలించినటువంటి నాయకుడు కేసీఆర్. ఎన్నికల ద్వారా తీర్పు కూడా అనుకూలంగా పొందినటువంటి నాయకుడు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి 100 రోజుల లోపల జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో 2 జిల్లా ప్రజా పరిషత్తులు కైవసం చేసుకున్నటువంటి చరిత్ర 100 రోజులలో. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 9 మాసాల తర్వాత అధికారంలోకి వస్తే, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 100 రోజులలోనే జిల్లా పరిషత్తులు కానీ, మండల పరిషత్తులు కానీ, జడ్పీటీసీలను కానీ, ఎంపీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ గెలుచుకోవడం జరిగింది. అంటే ఇటు 1 ప్రజా కదలికలు చూపించడం, ప్రజల తీర్పు చూపించడం. ఆయన ద్రోహం చేసి, మోసం చేసి తెలంగాణకు అన్యాయం చేసేటువంటి పందానే పాలక పార్టీలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో అంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించినటువంటి నాయకుడిగా ఇక చివరికి పార్టీ పెట్టే మొదటి రోజులలో పదవీ త్యాగం ద్వారా పార్టీని పెట్టాడు. ఈ కుట్రలు, కుతంత్రాల సందర్భంగా ప్రాణ త్యాగానికి తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి విషయం కూడా అందరం చూసాం. ఆ క్రమంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నదో యావత్ తెలంగాణ ఒక దీక్షా శిబిరం అయిపోయింది. ఎక్కడ చూడు దీక్షా శిబిరాలు. కొన్ని మీ అందరికి కూడా తెలుసు, కొన్ని దీక్షా శిబిరాలు సంవత్సరాల పర్యంతం నడిచింది. సిద్దిపేట కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇక్కడ మూసాపేట కావచ్చు, అనేక చోట్ల సంవత్సరాల పర్యంతం ఉద్యమం నడిచింది.
అంటే కేసీఆర్ గారి ఆమరణ నిరాదీక్ష అంతగా సమాజాన్ని తట్టి లేపింది. మా ప్రయోజనాల కోసం, ఈ జాతి ప్రయోజనాల కోసం ఒక నాయకుడు ప్రాణత్యాగానికి సిద్ధమైతే మనం ఎందుకు స్పందించకూడదు? ఈ దుర్మార్గాన్ని ఎందుకు ఎదిరించకూడదు? మనం శక్తిగా తయారై ఒత్తిడి ఎందుకు పెంచకూడదు అనేటువంటి ఆ ట్రాన్స్లోకి లోనిల్లు తెలంగాణ యావత్తు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా కేంద్రం ప్రకటించింది, మళ్ళీ మోసం చేసింది. ఆ మోసాన్ని తట్టుకోలేక అనేక మంది యువకులు ఎటువంటి ప్రాణ త్యాగాలు చేసిందో అందరం కూడా చూసినాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం కొనసాగింది తెలంగాణ ఉద్యమంలో. ప్రధానంగా కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి ఢిల్లీ నాయకులు ఏమనుకునేవారు, అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకత్వం కావచ్చు, బీజేపీ కూడా సంబంధించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి చిత్తశుద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది. కారణం ఏంటంటే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడినటువంటి సందర్భంగా కేంద్ర నౌకాయాన శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే నౌకాయాన శాఖను ఆ రోజు ఉన్నటువంటి తమిళనాడు పార్టీలు పట్టుబడితే కేసీఆర్ గారు తనంతట తానుగా ఆ మంత్రి దానికి ఉండే పోర్ట్ఫోలియోకు రిజైన్ చేసి, నేను వచ్చింది తెలంగాణ రాష్ట్రం కోసం తప్ప పదవి కోసం కాదు, పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉంటా, అవసరమైన మంత్రిగా అవసరం కూడా లేదు, మీ వెసులుబాటు ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని, కానీ నాకు కావాల్సింది ఒకే ఒకటి తెలంగాణ రాష్ట్రం. అంటే ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక వార్డు మెంబరు గెలిచినటువంటి వ్యక్తి అవసరమైతే ప్రజల కోసం పదవికి రాజీనామా చేయంటే వార్డు మెంబర్ కూడా చేసేయడానికి సిద్ధంగా ఉండడు. అటువంటిది అపురూపమైనటువంటి అవకాశం కేంద్ర మంత్రి పదవి, అందులో నౌకాయాన శాఖ. దాన్ని ఆయన తృణప్రాయంగా వదులుకొని కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలిగించిండు అని అంటే ఆయన నిబద్ధత, ఆయన తపన, ఆయన కసి ఏంటి అనేటువంటి విషయంలో ఢిల్లీకి స్పష్టంగా అర్థమైంది. కానీ అయినప్పటికీ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహులు చేస్తున్నటువంటి ఒత్తిడి మేరకు ఒకంత తడబడాయించేటువంటి వాతావరణానికి లోనైంది ఢిల్లీ. అయితే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీరు స్పీకర్ అయ్యారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి స్పీకర్గా మీరు చరిత్రలో ఏదైతే ఉండిపోయారు, ఎలా అనిపిస్తూ ఉంది మీకు అవకాశం దక్కడం పైన? ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను చాలా అదృష్టవంతుని. ఈ విషయంలో కేసీఆర్ గారికి కృతజ్ఞుడు. నన్ను పార్టీ ప్రారంభించినటువంటి తొలినాళ్లలో జనరల్ సెక్రటరీని చేశాను. తర్వాత ఆయన మొదటి ముఖ్యమంత్రి అయితే నేను మొదటి స్పీకర్ని. ఆయన ఈరోజు శాసనసభలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయితే శాసన మండలిలో నేను ప్రతిపక్ష నాయకుడైన. అంటే ఆయనతో కలిసి పనిచేసినటువంటి సందర్భంగా అపురూపమైనటువంటి అవకాశం, గౌరవం దక్కడం వారి వల్ల నాకు సాధ్యమైంది. డెఫినెట్గా ఇది ఒక చరిత్ర. మొదటి స్పీకర్ అనేది ఎందరో స్పీకర్లు వస్తారు. రాబోయే కాలంలో ఈరోజు 3వ స్పీకర్ నడుస్తూ ఉన్నారు. రేపు వందలాది మంది స్పీకర్లుగా వచ్చే భవిష్యత్ కాలం ఉంటుంది. కానీ మొదటి స్పీకర్ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ జాతి చరిత్రలో మొదటి స్పీకర్ అనేటువంటి అవకాశం నాకు దక్కడం ఆ దేవుడు కేసీఆర్ గారు ప్రసాదించినటువంటి ఒక భాగ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధాన సమస్య నీరు సమస్య ఉండే, దాంతోపాటుగా కరెంటు సమస్య కూడా గణనీయంగా ఉంటాయి. ఈ రెండు విషయాలు షార్ట్ అవుట్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లో కూడా మీరు సీఎం కేసీఆర్ గారితో ఉన్నటువంటి సందర్భం కూడా మనకి ఇస్తాము. ఎలా నడుస్తుండే మీటింగ్లు ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం? ఇక్కడ జరగాల్సింది, చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే కరెంటు దేని ద్వారా తయారవుతుంది? బొగ్గు ద్వారా, నీరు ద్వారా. బొగ్గు తెలంగాణది, నీరు తెలంగాణది, కరెంటు మాత్రం ఇక్కడ ఉండదు. ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది? ఎక్కడో భూపాలపల్లిలో వెలికి తీసేటువంటి బొగ్గు కడప జిల్లా ముద్దనూరుకు పోయి కరెంట్ అవుతుంది. ఎక్కడో భూపాలపల్లిలో తీసే బొగ్గు, గోదావరికల్లో తీసే బొగ్గు విజయవాడ పోయి కరెంటు తయారవుతుంది. ఆడ కరెంటు సమృద్ధిగా ఉంటుంది, ఇక్కడ కరెంటు ఉండదు. ఇవన్నీ కూడా అంటే ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి ద్రోహాన్ని, తెలంగాణ అన్నీ ఉండి వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడేయబడ్డ ప్రాంతం, అన్నీ ఉండి కూడా
తెలంగాణ బతుకు దుబాయి బొంబాయి బొగ్గుబాయి అంటే పరాయీకరణ. అద్భుతమైనటువంటి స్టేట్, అద్భుతమైనటువంటి వనరుల కిల్లా తెలంగాణ. దీంతో పాటుగా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అందులో ఒక కారణము టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారడం కూడా ఒక కారణం అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ప్రజలు కోరుకుంటే మనం గతంలో చూసినాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని పరిస్థితులలో ఇందిరా కాంగ్రెస్ అయింది. అసలు కాంగ్రెస్ ఓడిపోయింది, ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. దాన్ని చూడరు. డెఫినెట్గా కొంత ఆ భావన ఉండే అవకాశం ఉన్నది. మేము ఇప్పటికీ మాకు అలవోకగా నోటి నుంచి వచ్చేటువంటి మాట టీఆర్ఎస్. బీఆర్ఎస్ అనడానికి అంటే అంత అలవోకగా రాదు, అంత మమేకమై ఉన్నాం. దానికంటే భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను అనేక సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పార్టీ. ఏ హామీ ఇవ్వాలో ఏ హామీ ఇవ్వకూడదు అనేటువంటి ఆ సోయి స్పృహ ఉండాల్సినటువంటి పార్టీ. ఆ సోయిని స్పృహను వలిసి అధికారంలోకి రావడం కోసం మోసం చేయడానికి కూడా సిద్ధమై అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ గారి పాలన అద్భుతమైనటువంటి భావనలో ఎలాంటి తేడా లేదు. కేసీఆర్ గారు అన్ని ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఇంకా వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా, ఎక్కువ ఇస్తామంటున్నారు కదా అనేటువంటి ఆశ. ఇప్పుడు ప్రజలు ఆశించడంలో తప్పులేదు. ఆ ఆశ నిజమైతే అదృష్టం, ఆనందం. కానీ ఆ ఆశ నిరాశ అయితే మోసం, దగ. గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, వారి మంత్రివర్గం చెప్తా ఉంది. దాంతోపాటుగా దివాలా తీసింది, రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లా ఉంది, వెంటిలేటర్ మీద ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం వింటూ ఉన్నాము. అసలు ఏమంటారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు? దాంతోపాటుగా గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు కూడా కేసులలో ఏదైతే కేసులు వెంబడి వేస్తూ ఉన్నారు, ఏదైతే విచారణ పేరుతోటి పిలుస్తూ ఉన్నారు, వీటి గురించి మీరేమంటారు? ఫస్ట్ ఈ దేశానికి అప్పు ఉన్నదా లేదా అనేది ప్రశ్న. రెండు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉన్నదనేది రెండో ప్రశ్న. మూడవది, వాళ్ళు 7 లక్షల కోట్లని ఒక ఆయన అంటాడు, 8 లక్షల కోట్లని ఒక ఆయన అంటాడు. కాగేం చెప్పింది 4 లక్షల కోట్లు అనేటువంటి విషయం కాగు స్పష్టం చేసింది. అందులో మేము అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి అప్పు ఎంత, మేం చేసిన అప్పు ఎంత, మేము ఇందులో రెండు అప్పు చేయడంలో ప్రపంచంలో అప్పు చేయని దేశం లేదు. అమెరికా అప్పు చేసింది, జపాన్ చేసింది, జర్మనీ చేసింది. ప్రతి దేశం అప్పు చేసి సంపదను సృష్టించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించి సంపద సృష్టించి దాన్ని పంచడం ద్వారా ప్రజల జీవితాలు, తలసరి ఆదాయాన్ని పెంచి దాని ద్వారా ఆర్థిక పురోగతికి అవకాశాలు బాటలు వేస్తాయి. కేసీఆర్ గారు చేసింది అది. వీళ్ళకు ఆ సోయి లేక చేసిన, ఇప్పుడు హామీలు ఇచ్చే ముందు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ప్రభుత్వం ఎంత నడుస్తుంది, ఎంత అప్పు ఉన్నది, ఎంత కడతా ఉన్నారు అని తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి నువ్వు అన్నదే నిజమైతే ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు ఈ హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు గల్ల పట్టి అడిగేటువంటి, ప్రశ్నించేటువంటి గ్రామాలకు రాలేనటువంటి అనివార్య పరిస్థితి ఎదురైతా ఉన్నది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఎదుటోళ్ళు అప్పన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్తున్నటువంటి మాట వాస్తవమైతే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, ఇది తప్పు. మేము అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటి మాట ఎక్కడన్నా మాట్లాడిందా? ఆ రోజు ఎన్నికల సందర్భంలో అప్పు అనేది అంశం కానప్పుడు, ఎన్నికల సందర్భంలో హామీలు గ్యారంటీలే అంశం అయినప్పుడు ఎన్నికల తదనంతరం అప్పు అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది? ఇచ్చినటువంటి హామీలు అటకెక్కించేటువంటి దుర్మార్గానికి, నీచానికి ఎందుకు ఓడగడతారు? ఇవన్నీ దుష్ప్రచారం ద్వారా లేదా వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి మేము రాబోయే రోజులలో చెప్పినటువంటి ఏ స్కీమును కూడా
ఇవ్వబోము ఇవ్వలేము అనడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేటువంటి దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈ వక్రీకరణ. కేసుల విషయం కావచ్చు, కాళేశ్వరం పైన ప్రచారం చేసినటువంటి దాని గురించి మీరేమంటారు? ఇది చేసుకోమంటాం కదా. ఇప్పుడు మేము ఇప్పటికే అప్పటి నుంచి ఎన్ని ఎంక్వైరీలైనా చేసుకో, ఎన్ని కేసులైనా పెట్టుకో, నిన్ను ఇడిచిపెట్టేది లేదు. ఇచ్చిన హామీలు నువ్వు కేసులు వేయడం, వెంటబడడం నీ ఆలోచన, నీ దుర్మార్గం కావచ్చు, కానీ ప్రజల పక్షాన ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోనేటువంటి విషయంలో నిలదీయడం అనేది మా బాధ్యత, ప్రతిపక్షంగా మా. ఇప్పుడు మనం సభ వద్దకు వద్దాం. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడబోతా ఉన్నారు? ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా అంటే తెలంగాణ ప్రజలకు ఏదైనా దిశానిర్దేశం చేయబోతున్నారా? ఇప్పుడు ఇందులో రహస్యం ఏముంటుంది? టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆవిర్భవించి తెలంగాణ సాధించిన తెలంగాణను ఎంతో గొప్పగా తీర్చిదిద్దింది. ఈరోజు అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ ఏం చెప్పింది, ఎటువంటి మోసం చేసింది. అందుకనే మేము తెలంగాణ వచ్చేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు. కుట్రలు కుతంత్రాలు ప్రతిఘటించేటువంటి చైతన్యం సంతరించుకోవాలనుకుంటున్నాం అన్నాము. ఇవాళ కూడా అదే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది ముమ్మాటికి తెలంగాణ పట్ల ద్రోహి అనేటువంటి విషయాన్ని మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు ఎస్టాబ్లిష్ చేస్తుంది. కొంచెం బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం పైన లుకలుకలు నడుస్తూ ఉన్నాయి. తప్పు. ఇవన్నీ ఒక రకంగా కేసీఆర్ గారి తర్వాత నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది కూడా మేమందరం కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం గురించి మీ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు. ఆయన ది ఫిట్టెస్ట్ పాలిటీషియన్ ఆఫ్ తెలంగాణ. మానసికంగా, శారీరకంగా అద్భుతమైనటువంటి, మేధోపరంగా చాలా షార్ప్ అండ్ ష్రూడ్ లీడరు. నాయకత్వం అనేటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీకి మా అందరికీ నాయకుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్. మేము ఈ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. చాలా చాలా అంటే మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. దేశంలో పార్టీలు అధికారంలోకి వస్తే పార్టీలు అధికారాన్ని కోల్పోతాయి. కానీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని సంవత్సరం కాకముందే ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది ఇది మంచి సిమ్టమ్ కాదు. తస్మాత్ జాగ్రత్త, సరి చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. నోరు బారేసుకున్నంత మాత్రాన సమస్యల పరిష్కారం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి పని చెప్పడం కాదు, మెదడుకు మనసుకు పని చెప్పాలని సూచన చేస్తాము. ఇది ఏదైతే రజతోత్సవ వేడుకలు కనీ విని ఎరగని రీతిలో ఘనంగా జరగనున్నాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కూడా వారు సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.